హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంచి చికెన్ పకోడీ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. కేజీన్నర చికెన్, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, చికెన్‌ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇవన్నీ చేయాలి. తర్వాత పసుపు 1 స్పూన్, 2 స్పూన్ల కారం, మీకు స్పైసీ కావాలంటే 3 వేసుకోవచ్చు. ఇంకా పిల్లలు తింటారు కాబట్టి కొంచెం వేసాను. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్ పెద్దది. ఇవన్నీ స్పైసెస్ మిక్స్ చేసుకొని ఒక టీ స్పూన్ వేసేసుకోవాలి పొడిని. ఇలా ఇవన్నీ వేసుకున్నాక కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా బాగా ఇంకుతుంది ముక్కకి. సో మీరు బాగా కలపాలి మంచిగా. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా మసాలాలంతా బాగా పట్టించాలి ముక్కకి. చాలా బాగుంటుందండి. కర్నూలు ఫేమస్. ఇంకా బటర్ మిల్క్ 1 కప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా ఈవెన్గా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా రావాలి. తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. మీకు కొంచెం గట్టిగా కావాలంటే ఒక 2 స్పూన్లు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు 1 గుప్పెడు, ఈ కలపడంలోనే మనకు టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న క్యాషూ నట్స్ వేసుకోవాలి. ఇవి కూడా భలే టేస్ట్గా ఉంటాయి. చికెన్ పకోడీతో పాటు ఇవి కూడా తింటుంటే. ఇలా ఇవంతా కలిపేసుకొని నీట్గా ఓవర్ నైట్ నానబెట్టాలి. ఓవర్ నైట్ నానబెడితే ఇంకా బాగొస్తుంది చికెన్ పకోడీ. లేదంటే ఒక 3-4 అవర్స్ నానబెట్టాలి. ఇదంతా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 4 అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా అంతే అండి. వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మనం పకోడీని వేయించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం బయటి పకోడీ తిన్నట్లు ఉంటుంది నేను చెప్పిన విధంగా చేస్తే. మనం కొంచెం నీట్గా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. బయట అయితే కొంచెం ఆయిల్స్ అన్నీ వేరే ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో మంచిగా చేసుకోవచ్చు, తినేయచ్చు. చూడండి ఎంత బాగా ఉందో. నా రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.